Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనము ఫైనాన్షియల్గా ఎలా మెయింటైన్ చేస్తే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం ఫైనాన్షియల్ పరంగా అన్న వీడియోస్ ఎన్నో మాట్లాడుకున్నాం. అదేవిధంగా అందులో చాలా రూల్స్, టెక్నిక్స్, ఫార్ములాస్ ఉన్నాయి. 100 days రూల్ అంటే ఏంటి సార్? దీన్ని ఎలా పాటిస్తే మనం అనుకున్న రీచ్కి మనం వెళ్తామంటారు? మన పెద్దలు ఊరికేనే చెప్పలేదండి. ఇన్ఫ్యాక్ట్ మనందరి మంచి కోరే మన తల్లిదండ్రులు మనల్ని తిడతారు, అవసరమైతే కొట్టి కూడా ఒప్పించేలాగా, ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తారు. అండ్ మంచి మంచి అకేషన్స్లో మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆయుష్మాన్ భవ అంటారు. సో అంటే ఆ ఆయువుని పెంచి 100 ఏళ్ళుగా మీరు హెల్త్ అండ్ వెల్త్తో సంతోషంగా ఉండండి చెప్తారు. దీనికి చాలా ఇమోషనల్ మీనింగ్ ఒకటే కాదండి, దానికి లాజికల్ రీజనింగ్ కూడా ఉంది. ఇప్పుడు లాజికల్ రీజనింగ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రపంచంలో 100 ఏజ్ రూల్ అన్నది ఇది ఇన్వెంట్ చేయబడింది కాదు, ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే 100 ఏళ్ళ వరకు చల్లగా ఉండండి అనేసి. సో ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే మీరు 100 ఏళ్ళ వరకు నిజంగానే అంత హ్యాపీగా, అంత వెల్దీగా మీరు ఉండగలుగుతున్నారా అన్నదే ప్రశ్న. సో ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే 100 ఏజ్ రూల్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ యూ హ్యావ్ టు ఫాలో. అది కూడా ఎక్కడ కూడా మనం దేవుడి ముందు ఎలాంటి పూజలు చేసినా కానీ, పెద్దవాళ్ళకి మనం దండం పెట్టినా కానీ, అండ్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, ఎందులో మనం కాంప్రమైజ్ అవ్వం. ఎందుకంటే అక్కడంతా మనం చేసేది బై హార్ట్తో, నాట్ విత్ యువర్ బ్రెయిన్. ఎందుకంటే బై హార్ట్తో చేసినప్పుడు ఏమవుతుందంటే అలాంటి బ్లెస్సింగ్స్ కూడా దొరుకుతాయి. కానీ ఈ 100 ఏజ్ రూల్ మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ యువర్ మైండ్. ఎందుకంటే ఇక్కడ మీ హార్ట్ అనేది ఇంటర్ఫియర్ అయిందనుకోండి, మీరు ఆ 100 ఏజ్ రూల్కి ఫెయిల్ అయిపోతారు. అది ఎలా? సింపుల్ అండి. మనం అందరము ఎవ్రీ ఎడ్యుకేషన్ తర్వాత ఒక ఇన్కమ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇట్ క్యాన్ బి అ సాలరీ ఇన్కమ్ ఆర్ ఇట్ క్యాన్ బి అ బిజినెస్ ఇన్కమ్. రెండిట్లో కూడా మనకు మన ఫ్యూచర్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచే ఒక్కొక్క ఇటుక మనం దాచిపెట్టుకుంటూ మనకు కావాల్సిన ఆ కళల ఇల్లు ఏదైతే కట్టుకోవాలో దానికోసం మనము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎనీ పర్సన్ 20 ఏజ్ లేదా 25 ఏజ్లో ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కోరికలు చాలా ఉంటాయండి. బికాజ్ హ్యూమన్ వన్స్ ఆర్ అన్లిమిటెడ్. ఎకనామిక్స్లో ఇది నిరూపించారు. సో జీతం రాకముందే ప్లానింగ్లు ఉంటాయి ఖర్చుల కోసం. మీరు జస్ట్ ఆలోచించండి. ఇక్కడ నెక్స్ట్ వీక్ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ డే మార్నింగ్ షో ఒకవేళ టికెట్ దొరకకపోతే ఐఎమ్ ద బిగ్గెస్ట్ లూజర్. గుడ్. అది పాపం సంవత్సరం ఒకసారి వస్తే ఆయనకి ఎందుకు బ్లేమ్ చేయాలి. కానీ ఎవ్రీ మంత్ షాపింగ్, ఎవ్రీ మంత్ రెస్టారెంట్లో తినడము, పాపం అలాంటప్పుడు మహేష్ బాబునే బెటర్ కదండి. పాపం సంవత్సరం ఒక సినిమా ఇస్తాడు, పర్లేదు. బట్ ఎవ్రీ మంత్ మీరు అసలు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంటే మీరు 100 ఏజ్ రూల్ని ఎలా ఫాలో చేస్తారు? ఎందుకు చెప్తున్నానంటే మనం సంపాదిస్తున్న అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సంపాదిస్తూ అలాగే ఒక 10-20 సంవత్సరాలు టైంపాస్ చేసేసాం. 30 అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది, చిన్న బాబో పాపో పుడతారు. అప్పుడు అర్థమవుతుంది మనకు, ఓహో డబ్బులు లేవు కదా, హౌ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. సరే, అట్ ద ఏజ్ ఆఫ్ 40కే మీకు రియలైజేషన్ అయింది అనుకుందాం. ఆ టైంలో మీరు వచ్చిన జీతంలో కాస్త ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెడతారు. ఎందుకంటే ఇట్స్ టూ లేట్ బై దట్ టైం. కానీ స్టిల్ చేయాలి మరి, ఎందుకంటే ఇంకా 60 years ఉన్నాయి కదా, 100 ఏళ్ళు మీరు చిరాయుగా బ్రతకాలి అంటే. సో 40 years ఏజ్లో మీరు ఒకవేళ ఒక మంచి రిటర్న్స్ నాకు కావాలి సార్, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు సార్, ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ దగ్గరికి వెళ్ళేసేసి ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసి పెట్టండి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మీ ఏజ్ ప్రకారంగా అట్ ద ఏజ్ ఆఫ్ 40, ఇన్ కేస్ మన ప్రేక్షకులు ఎవరైతే ఆ ఏజ్ ఉందో వాళ్ళు ఏం చేయాలి అంటే వచ్చిన 1,00,000 రూపాయల జీతము లేదా 10,000 రూపాయలు అనుకుందాం నెలకు వచ్చే జీతం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందులో నుంచి మీరు ఏం చేస్తారంటే మినిమము ఒక 50% వరకు మీరు ఖర్చులు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు సేవింగ్స్ చేసుకోండి. కానీ మిగతా 50 లేదా కనీసం 40% కష్టం సార్ అన్నారనుకోండి, సరే 25% అయితే ఖచ్చితంగా సేవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ 25% అమౌంట్లో మీరు ఏం చేయాలి అంటే అందులో దాదాపు ఒక 25% అమౌంట్ అంటే 2,500 అండి. ఆ 2,500కి మీరు ఏం చేస్తారంటే 60% మీరు ఎక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ 40% డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే యంగ్ ఉంటారో, అంటే ఈవెన్ 40 and 60 ఈజ్ ఆల్సో యంగ్ ఏజ్, ఐ డోంట్ సే దట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఓల్డ్. తప్పకుండా అట్ ద ఏజ్ ఆఫ్ 40లో కూడా మీరు కాస్తంత రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే గుండె అప్పటికి బాగా గట్టిగానే ఉంటుందండి. 60 ఏళ్ళకు కూడా ఉంటుంది, 100 ఏళ్ళకు కూడా ఉంటుంది అలా అయితే. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఆ 60% ఆఫ్ యువర్ టోటల్ సేవింగ్స్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా 2,500లో, అది అక్కడ పెట్టేటప్పుడు 60% కంటే కాస్త ఎక్కువగా మీరు తీసుకోగలిగితే తీసుకోండి. ఎందుకంటే మీ ఏజ్ 40 కాబట్టి
40% డెట్లో పెట్టండి, 60% ఈక్విటీలో పెడితే ఏమవుతుందంటే మీకు అక్కడ నుంచి రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడల్లా మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ డెట్ ఫండ్స్లో మీ ఇన్కమ్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది ఇక్కడ. కానీ ఇక్కడ మేజర్ అనేది రిటర్న్స్ రాదు, ఎందుకంటే ఇక్కడ మీకు పవర్ ఆఫ్ కంపౌండింగ్ లేదు. ఓకే, పవర్ ఆఫ్ కంపౌండింగ్ మీకు ఈక్విటీ వల్లనే వస్తుంది. మీరు లేట్గా స్టార్ట్ చేసినా మీరు త్వరగా మీ డెస్టినీకి మీరు చేర్చుకుంటారు. ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్ 60లో మీరు రిటైర్ అవ్వబోతున్నారు. సో రిటైర్ అయ్యే ఏజ్ వరకు నెక్స్ట్ 20 yearsలో కనీసం ఒక 4 నుంచి 5 కోట్లు మినిమం మీకు మిగులుతాయండి. 100% మిగులుతాయి. ఇకపోతే సీన్ రివర్స్ చేద్దాం ఇప్పుడు. నా 40 yearsలో ప్లాన్ చేయలేదు, మిస్ అయిపోయారు. 60th yearకి వచ్చారు, ఏజ్కి వచ్చేసారు, రిటైర్మెంట్ అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి నా దగ్గర ఆప్షన్? నేను మరీ పెద్ద ఎక్స్పోజర్ తీసుకోలేను నేను ఈక్విటీ మార్కెట్లో. సో ఏం చేయాలి అంటే అప్పుడు ఏజ్ 60 ఉన్నప్పుడు 40% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లో. అండ్ అక్కడి నుంచి మీరు 60% డెట్ ఫండ్స్లో పెట్టండి. అంటే డెట్ ఫండ్స్లో పెట్టినా ఎఫ్డీలో పెట్టినా ఒకటే కదండి, ఎందుకంటే డబ్బులు 2 చోట్ల కూడా కొంచెం సేఫ్గానే ఉంటాయి. కానీ ఎక్విటీలో కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేసిన తర్వాత అక్కడ ఎక్విటీ నుంచి మీకు వచ్చే రిటర్న్స్ వల్ల మీరు హ్యాపీగా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, మంచి కాశ్మీర్ కూడా వెళ్ళచ్చు. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ యూ షుడ్ గో టు అ తీర్థయాత్ర. మంచి హాలిడేస్ ప్లాన్ చేసుకోవచ్చు, మీ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మీరు చేస్తే 100 ఏజ్ రూల్ ఎలాగైతే సఫిషియెంట్గా పూర్తవుతుందో అది కంప్లీట్గా ప్లాన్ అవుతుంది. ఇలాంటి వాటిల్లో ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు తప్పుడు అడుగు వేయచ్చు. డెఫినెట్గా ఒక్కసారి కన్సల్ట్ చేస్తే మన వైపు నుంచి కూడా పూర్తి సహాయం అందజేస్తాం. ఖచ్చితంగా సార్. అండ్ చాలా వరకు కూడా లైక్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ సరైన మార్గం ఇదేనా, నేను నా ఏజ్కి నాకున్న అమౌంట్కి ఈ వేలో వెళ్తే బాగుంటుందా అంటే వాళ్ళకున్న ఐడియా ప్రకారంగా ఒక 3-4 మెంబర్స్ సజెషన్ తీసుకొని చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నేను తీసుకున్నానే, వీళ్ళని అడిగాను వాళ్ళని అడిగాను, ఇంతమంది రీసెర్చ్ చేస్తే నాకు ఇది వచ్చింది అనుకుంటారు. కానీ కరెక్ట్ అడ్వైస్ ఒక కరెక్ట్ పర్సనే ఇవ్వగలుగుతారు. ఆ పర్సన్ ప్రొఫెషనల్ హెల్ప్, దట్ ఇస్ వాట్. అలా మనము ఒక పర్సన్ దగ్గర, అలాంటి పర్సన్ దగ్గర ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా మనకి డీటెయిలింగ్ గా క్లారిటీ వస్తుంది. ఎందుకు చెప్తా, ఎందుకంటే మీరు చెప్పిన మాట చాలా మంచి పాయింట్ గుర్తు చేశారు శ్రీష గారు. హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ ఒపీనియన్, డాక్టర్ అడ్వైజ్ ఎంత ముఖ్యమో వెల్త్ ప్రాబ్లం కోసం కూడా మీకు ఒక వెల్త్ అడ్వైజర్ ఖచ్చితంగా అవసరం. సో అలా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటూ ఉంటారు. అది ఏ ఇష్యూ అయినా వాళ్ళని అడిగితేనే మనకి సమాధానం అనేది ఖచ్చితంగా. బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లైక్ ఏదైనా ఒక ఆల్టర్నేట్ సోర్స్, మనీ సంపాదిస్తున్నాను ఇంకేమైనా ఆల్టర్నేట్ సోర్స్ నాకేది సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఉంది. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే జనరల్గా ఆపర్చునిటీస్ చాలా వస్తాయండి, కానీ గోల్డెన్ ఆపర్చునిటీ ఒకేసారి వస్తుంది. సో నేనేమంటానంటే మనం అప్పుల గురించి మాట్లాడుకుంటున్నాము, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ ఒక్క విషయము ఇంకొకటి మాట్లాడుకోవాలి. అదేంటంటే మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి. మనం అందరం బ్రతుకుతాము దేనికోసం అండి, ఇంత కష్టపడతాము పొద్దున్న నుంచి రాత్రి వరకు. అది కష్టపడితేనే ఒక్క పూట అన్నం తినేటప్పుడు మనకి కడుపు నిండినప్పుడు వచ్చిన ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం కోసమే మనం ఇంత కష్టపడుతున్నాం. సో అలాగే ఇదే ఆనందము, ఇదే సుఖము మనం జీవించినంత కాలం అంతా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దానికి ప్లానింగ్ అవసరం అండి. సో ఆ ప్లానింగ్ ఉంటేనే మీరు చాలా సుఖమైన రోజులు ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికోసమే కదండి మీరు అందరూ అప్పులు చేసేది. నేను చేశాను, మనం అందరం చేస్తాం. కానీ అప్పుల్ని మన కంట్రోల్ దాటిపోకుండా చూడాలి అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసమే ఈ 21st January రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక రేర్ ఆపర్చునిటీ అండి, రేర్ ఆపర్చునిటీ. సో ఇందులో మీకు అప్పు తీసుకున్న తర్వాత ఎలా నేను ఫ్యూచర్ గురించి నేను అసలు నిలబడగలగాలి, నేను ఇప్పుడైనా నిలబడలేకపోతున్నాను, నన్ను ఏదైనా హెల్ప్ ఇస్తారా, లోన్స్ సరే నాకు ఇప్పుడు రాకున్నా కానీ దీనికి నేను ముందుకెళ్ళాలి, ఎలా క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి, ఎలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తెచ్చుకోవాలి, ఇవన్నీ నాకు నేర్పించండి. ఎందుకంటే లోన్ నాకు దొరకకపోతే నా జీవితం మునిగిపోతుంది, నేను చచ్చిపోతాను అని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. నంబర్ బిజీగా వస్తే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను. అదే పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది. కూర్చున్న చోట్లో 1,50,000 నెలకి సంపాదించవచ్చు. దట్స్ అ గేమ్ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.